ఈరోజు రాపూర్లో ఎస్బీఐ ఖాతాదారుల అకౌంట్లో నుంచి చాలామంది ఒక 50 మంది పైన అకౌంట్లో నుంచి తన తోచినంత అమౌంట్ కట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ రాపూర్లోని చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాధారం సాగుకుంటున్న వాళ్ళు ఈ అకౌంట్ కట్ అవ్వగానే ఆందోళన చెందుతూ ఈ ఎస్బీఐ మేనేజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేనేజర్ సార్ వచ్చి అసలు ఎందుకు కట్ అయిందో చూసి వీళ్ళందరూ సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళందరూ అకౌంట్ హోల్డ్లో ఉంచారని చెప్పారు. అసలు వాళ్ళు సైబర్ క్రైమ్ వీళ్ళకి ఏం సంబంధం అడిగితే వాళ్ళు సమాధానం ఇంకా ఇవ్వలేదు. అందుకని మేము ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చాము. ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చి కూడా వీళ్ళందరూ తమ చిరు వ్యాపారులందరూ తన వినతిని వాళ్ళ జరిగిన సైబర్ క్రైమ్ గురించి తెలిపారు. సైబర్ క్రైమ్ గురించి తెలిపంగానే ఎస్బీఐ సార్కి ఫోన్ చేసి ఎస్బీఐ మేనేజర్కి ఎస్ఐ సార్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని మనకందరికీ తన ఖాతాలోని డబ్బులు తిరిగి వస్తాయని లేకపోతే ఎట్టొకటి సమకూరుస్తారని ఒక హామీ ఇచ్చారు. కనీసం దాదాపుగా వ్యాపారులందరి దగ్గర నుంచి ఒక 3 నుంచి 5 లక్షల లోపు 50 మంది బాధ్యతలు ఉన్నారు. ఒక 5 లక్షల దాకా తమ డబ్బులు తమ ఖాతాలో నుంచి మొత్తం కట్ అయిపోయి ఉన్నాయి. చాలామంది చాలా ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరి సమస్యని త్వరగా పరిశీలించి ఇలాంటి సైబర్ నేరాలు మళ్ళీ జరగకుండా చూసుకుంటారని ఎస్ఐ సార్ని మరియు బ్యాంక్ మేనేజర్ సార్ని కోరడమైనది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.